ఇలా కొన్ని సింబల్స్ ఇచ్చి 3 అవుతుందంట. మళ్ళీ ఇలా కొన్ని సింబల్స్ ఇచ్చి ఇది 5 అవుతుందంట. దీన్ని గనక సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అని అడిగాడు ఆన్సర్. ముందుగా కొంచెం అబ్జర్వ్ చేయండి. $$ -# = 3. నేనేం చేస్తానంటే ప్లేస్లో 4 తీసుకుంటా, అలాగే డాలర్ ప్లేస్లో 5 తీసుకుంటా, హ్యాష్ ప్లేస్లో 6 తీసుకుంటా. ఇప్పుడు మీరు అలా చూస్తూ ఉంటే ప్రాబ్లం అయిపోతుంది. 4 ప్లస్ డాలర్ ప్లేస్లో ఏం తీసుకున్నాను నేను 5, హ్యాష్ ప్లేస్లో 6, 5కి 4 కలిపితే 9, 9లోంచి 6 చేస్తే 3 సరిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ హ్యాష్ ప్లేస్లో 6 తీసుకున్నా, ఈ ప్లేస్లో 4 తీసుకున్నా, మైనస్ డాలర్ ప్లేస్లో ఇక్కడ ఉన్న 5 తీసుకున్నా, 6కి 4 కలిపితే 10, 10లో నుంచి 5 తీస్తే 5 సరిపోయింది కదా. ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి. 2 $- మీకు తెలియడం కోసం నేను రాస్తున్నా. ఎగ్జామినేషన్లో రఫ్ పేపర్ మీద పిచ్చగా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంత నీట్గా రాయాల్సిన అవసరం లేదు. 2 ఇంటూ @ అంటే 4, డాలర్ అంటే 5, హ్యాష్ అంటే 6. 4 రోజుల్లో 8, 8కి 5 కలిపితే 13, 13లోంచి 6 చేస్తే 7. ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గ క్వశ్చన్స్, అందుకే మీరు ఇమాజిన్ చేసుకొని ఈ బిట్కి ఆన్సర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఈ బిట్ పడంగానే మీరు ఒక నిమిషం పాటు అలా చూసి వెళ్ళిపోవాలి. ఆలోచిస్తే చేద్దాం అలాంటివి చేయకూడదు. చివరిలో టైం మిగిలితేనే చేయాలి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ ఈ బిట్ ఇలా చేస్తూ ఉంటుంటే 5 నుంచి 10 నిమిషాల పాటు టైం అలా వెళ్ళిపోద్ది. వచ్చినవి చేయాలి, రానివన్నీ చివరిలో చేయాలి. ఇలాంటి బిట్లు ఎలా చేయాలంటే ఫస్ట్ మీకు ఏ అంటే 1, బి అంటే 2 ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ వీటికి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. తెలియని వాళ్ళు ఎవరైనా స్టార్టింగ్ రీజనింగ్ క్లాసెస్ అయితే వాళ్ళకి చెప్తున్నా. రెండోసారి నుంచి ఇలా చెప్పను. డైరెక్ట్గా డి అంటే 4 అని చదువుతా, ఈ అంటే 5 అని చదువుతా, వి అంటే 22 అని చదువుతా. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 రాసాం కదా. 24, 25, 26. ఇప్పుడు చూడండి, గ్రేట్ అనేది ఏమైందంట, GREAT, గ్రేట్ అనేది JVJGA అయిందంట. జి అంటే ఏంటి 7 అని అర్థం, జే అంటే 10 ఎంత పెరిగింది +3, ఆర్ అంటే ఏంటి ఇక్కడ ఉంది 18, వి అంటే 22 అంటే 4, ఈ అంటే 5, జే అంటే 10 అంటే ఇక్కడ ఎంత పెరిగింది 5. ఇలా 3, 4, 5 రాగానే తర్వాత 6, 7 వచ్చుద్దని అనుకోకూడదు. ప్రతిదీ చేసే వెళ్ళాలి రీజనింగ్లో, గుర్తుపెట్టుకోండి. ఏ అంటే 1, జి అంటే 7 +6, అలాగే టీ అంటే 20, ఏ అంటే 1, అలాగే 26 తర్వాత వచ్చింది కాబట్టి 1 కానీ 27 కానీ, 3, 4, 5, 6 ఉంది కాబట్టి ఇక్కడ మనం 7 తీసుకుంటే ఏ అనేది ఖచ్చితంగా 27 అని తీసుకోవాలి. ఇప్పుడు ACUTE చేయాలి మనం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బిట్ మొత్తం చేయకుండా ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. చివరిలో టీ ఉంది, 7 కలపాలి. ఈ అంటే 5, 5కి 7 కలిపితే ఎంత, 5కి 7 కలిపితే 12. 12 ఉన్న లెటర్ ఏంటి చూడండి అమ్మా, ఎల్. అంటే చివరిలో ఎల్ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. అలాగే ఈ 2 ఆప్షన్స్ని మీరు కనుక గమనిస్తే థర్డ్ ఆప్షన్లో ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో థర్డ్ ఏంటి యు, అంటే 3వ ప్లేస్కి ఏం కలపాలి 5 కలపాలి. యు అంటే నెంబర్ ఎంత 21, 21కి 5 కలిపితే 26. జెడ్ ఉండాలి. సో జెడ్ ఉండాలి, ఎల్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్. మొత్తం బిట్ అంతా చేయక్కర్లేదు. ఆల్ డ్రమ్స్ ఆర్ ఫ్లూట్స్. డ్రమ్ అని ఇలా తీసుకుంటే ఈ డ్రమ్ములన్నీ ఏమైనాయి అంట
ఫ్లూట్ అయిందంట. ఇక్కడ రాస్తున్నా. డ్రమ్ అనేది చిన్న సర్కిల్, ఫ్లూట్ అనేది పెద్ద సర్కిల్. ఇదిగోండి ఫ్లూట్. తర్వాత నో ఫ్లూట్ ఈజ్ మైక్. ఫ్లూట్ అంటే ఈ పెద్ద సర్కిలే కదా, నో కాబట్టి ఫ్లూట్ దగ్గర నుంచి మైక్ అని పెట్టా. దీన్ని ఏమని చదవాలి అంటే నో ఫ్లూట్ ఈజ్ మైక్ అని చదవచ్చు. ఫ్లూట్ లోపల ఉంది కదా, సో నో డ్రమ్ ఈజ్ మైక్ అని కూడా చదవచ్చు. అలా కాకుండా మీకు ఇలా డయాగ్రామ్ డ్రా చేశాను అనుకోండి, అప్పుడు దీన్ని ఓన్లీ నో డ్రమ్ ఈజ్ మైక్ అనే చదవాలి. ఎందుకంటే లోపల నుంచి ఉంది నో కండిషన్. బయట నుంచి కనుక ఉంటే, బ్లాక్ పెన్తో చెప్తున్నాను చూడండి, బయట నుంచి కనుక ఉంటే రెండిటికి వర్తిస్తుంది. అదే ఇది లోపల నుంచి ఇలా ఉంటే ఒకదానికే వర్తిస్తుంది. తర్వాత సమ్ మైక్స్ ఆర్ బ్రాండ్స్. సమ్ మైక్స్ ఆర్ బ్రాండ్స్. చూడండి కన్క్లూజన్. సమ్ బ్యాండ్స్ ఆర్ ఫ్లూట్. బ్యాండ్ ఎక్కడుంది, ఫ్లూట్ ఎక్కడుంది? సమ్ అంటే ఇలా ఉండాలి కదా, అలా ఉందా? లేదు. సో ఇది కాదు. నో బ్యాండ్ ఈజ్ డ్రమ్. నో అంటే ఏం చెప్పాను? నో అంటే ఇలా ఒక గీత ఉండి ఇలా ఉండాలని చెప్పాను కదా. బ్యాండ్కి డ్రమ్కి మధ్యలో ఇలా గీత ఉందా? రెడ్ కలర్తో రాస్తున్నా చూడండి, ఇలా గీత ఉందా? లేదు. సో ఇది కూడా కాదు. ఆల్ డ్రమ్స్ ఆర్ మైక్స్ అంటే ఎలా రావాలి డయాగ్రామ్? ఆల్ డ్రమ్స్ ఆర్ మైక్స్ ఇలా రావాలి. డ్రమ్ ఎక్కడుంది, మైక్ ఎక్కడుంది? సో ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటమ్మా? ఫోర్త్ ఆప్షన్. రోజు ఇలా బిట్లు చేస్తూ ఉంటే తెలియని వాళ్ళకి వస్తుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే కనుక ఈజీయే. ఏబిసిడి హ్యావ్ డిఫరెంట్ హైట్స్, ఓన్లీ 2 people ఆర్ షార్టర్ దెన్ డి. మొత్తం 5 ఉన్నారు కదా ఏబిసిడి ఈ అంటే 1 2 3 4 5. చూడండి డి కన్నా ఇద్దరు మాత్రమే తక్కువ ఉంటారు. అప్పుడు డి ఇక్కడే ఉంటాడు కదా, డి కన్నా వీళ్ళిద్దరే కదా తక్కువ ఉన్నది. నేను 2 పాసిబిలిటీస్ తీసుకున్నా. ఈజ్ టాలర్ దెన్ బి. ఈ అనేవాడు పొడుగ్గా ఉంటాడు బితో పోలిస్తే, బట్ కానీ షార్టర్ దెన్ ఏ. చూడండి ఈ అనేవాడు ఏతో పోలిస్తే తక్కువ హైట్లోనే ఉన్నాడు. ఏ ఈజ్ నాట్ ది టాలెస్ట్ అంటే ఏ అనేది 1వ ప్లేస్లో రాదు. అప్పుడు ఏ అనేది 2వ ప్లేస్లో నేను కనుక తీసుకున్నాను అనుకోండి, ఆ తర్వాత ఈ బి అనేది ఎక్కడ ఉండాలి? ఏ కింద ఉండాలి. సో ఇది ఈ, ఇది బి. ఇంకా మిగిలిపోయింది ఎవరో? సిఏ కదా. ఏబిసిడిఈ అందరినీ అరేంజ్ చేసేసాను. అడిగింది ఏంటి? హౌ మెనీ పీపుల్ ఆర్ టాలర్ దెన్ సి. సి స్టార్టింగ్లో ఉన్నాడు, సి కంటే పైన ఇంకెవరు లేరు. సో ఫస్ట్ ఆప్షన్. చూడండి నన్, ఎందుకంటే సి ఈజ్ ద టాలెస్ట్. కేఎన్ఎస్బి అంట. కేఎన్ఎస్బి ఏమవుతుందంట? 41 అవుతుందంట. మనం చూద్దాం అవుద్దో లేదో. కే అంటే 11, ఇందాక చెప్పాను కదా ఏ అంటే 1, బి అంటే 2 అని. అలాగే కే అంటే 11, ఎన్ అంటే 14, ఎస్ అంటే 19, బి అంటే 2. తర్వాత చూడండి 11 19 ఎంత? 30. 14 2 ఎంత? 16. 30 16 అంటే 46. కానీ మనోడికి ఎంత వచ్చింది? 41 వచ్చింది. -5 తీస్తే 41. ఎందుకు 5 తీసానో చెప్తాను చూడండి. అలాగే సిపిఎఫ్జి ఇచ్చాడు. ఇది ఈ సిపిఎఫ్జి చేస్తే 27 వచ్చిందంట. అసలు సి అంటే ఎంత? 3, పి అంటే 16, ఎఫ్ అంటే 6, జి అంటే 7. కలపండి. 7కు 3 కలిపితే 10, 16కు 6 కలిపితే 22. సో ఇదంతా 32. 32లో నుంచి కూడా 5 తీస్తే 27. సో ఖచ్చితంగా మనం 5 వచ్చిన దాంట్లో నుంచి 5 తీస్తేనే మనకు వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇక్కడ వచ్చిన 41 కానీ ఇక్కడ వచ్చిన 27 కానీ వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఎఫ్ఐజేకే వీటిల్లో నుంచి కలిపి ఒక 5 తీస్తే అదే మన ఆన్సర్. ఎఫ్ అంటే ఎంత? 6, ఐ అంటే 9, జే అంటే 10, కే అంటే 11. 11కు 9 కలిపితే 20, ఇదొక 30, ఇదొక 6. 36లో నుంచి 5 తీయాలి. ఎంత? 36లో నుంచి 5 తీస్తే 31. చాలా స్లోగా చెప్తున్నా. మీకు గనక క్లాసు కింద ఉంటుంది కదా, స్పీడ్లో పెట్టుకొని చూసేయండి. ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళైతే. రాని వాళ్ళైతే ఇలాగే నెమ్మదిగా చూస్తూ అలవాటు పడండి. రెండు 7 23 x 220
625. అలా చూస్తూ ఉండండి అమ్మ. 2 3 6, 6 కూడా కలిపితే 7. ఇక్కడ రాస్తున్నా, క్లియర్గా అర్థమవుద్ది. తర్వాత 7 3 21. ఇక్కడ ఒకటి తీసుకున్నాను కదా, ఇక్కడ 2 తీసుకుంటా, 23. సరిపోయింది కదా. మళ్ళీ 23 3 69. 69కి 3 తీసుకుంటా, 72. సో ఇక్కడ నాకు 72 వచ్చింది. నేను చేసింది కరెక్టా రాంగా ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి. 72 × 3 + 4, 72 3 ఎంత, 216. 216కి 4 కలిపితే 220. సో ఖచ్చితంగా 220 తర్వాత ఉంది కదా, మనం చేసింది కరెక్ట్. చాలామంది ఇక్కడ వరకు చేసి వెళ్ళిపోతారు ఎగ్జామినేషన్లో, తర్వాతది కూడా చేయాలి మనం చేసింది రైటా రాంగా అని. ఎందుకంటే రీజనింగ్లో చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, మనకు వచ్చు అని ఎప్పుడు అనుకోకూడదు. చూడండి అమ్మా, 7 20 46 85 137 x 280 371. ఎంత డిఫరెన్సు? 13. 46కి 20కి డిఫరెన్స్ ఎంత? 26. 85కి 46కి 15 6 9 39. 13 రోళ్ళ 13 మూల. సో 13 4 52. ఇక్కడ 52 రాసి ఒకసారి చెక్ చేయాలి మళ్ళీ. 7 8కి 5 కలిపితే 13, కరెక్ట్. సో 65 ఎంత వచ్చింది? 137కి 65 కలిపితే ఇది ఒక 2, ఇది ఒక 0 2, 202 వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్లో 202 ఉంటుంది, పెట్టి వెళ్ళిపోకూడదు, తర్వాత అది కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ 78 అంటే 202కి 78 కలపండి, 280 వచ్చింది. అదే ఉంది కదా. సో మనం చేసింది కరెక్ట్. ఇది చూడండి అమ్మా, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వదిలేసి వెళ్ళిపోతారు ఈ ప్రశ్నల్ని. మనం చేద్దాం. అమన్ అండ్ బరుణ్ అనేవాళ్ళు బ్రదర్స్ అంట. అమన్ బరుణ్ బ్రదర్స్ కదా, ఒక లైన్ గీసా. ఇద్దరు అబ్బాయిలు కదా, ప్లస్ రాసా. అమ్మాయిలు అయితే మైనస్ రాస్తా. ఈవా ఈజ్ ద డాటర్ ఆఫ్ డీవా. అమన్ బరుణ్ వరకే నాకు తెలుసు. డీవా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఫైజాస్ హస్బెండ్ బరుణ్. సో బరుణ్కి పెళ్ళయింది. ఆ అమ్మాయి పేరు ఫైజా. చూడండి, ఫైజాస్ హస్బెండ్ అంటే ఎవరో? బరుణే కదా. డీవా ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఫైజాస్ హస్బెండ్ అంటే బరుణ్కి చెల్లి. బరుణ్కి చెల్లి అంటే అమన్కి చెల్లే కదా. సో ఇక్కడ నేను డేవా రాస్తా. డేవా ఈజ్ ద సిస్టర్, అమ్మాయి కదా, మైనస్ రాసా. ఇప్పుడు చూడండి, ఈవా ఈజ్ ద డాటర్ ఆఫ్ డీవా. డీవా కూతురు ఈవా, అమ్మాయి కదా, డాటర్ అంటే మైనస్ రాసా. హౌ ఈజ్ ఈవా రిలేటెడ్ టు అమన్? అమన్కి ఈవా ఏమవుతుంది? సిస్టర్స్ డాటర్. ఎక్కడుంది? 4th ఆప్షన్. ఎమ్ ఈజ్ వైస్ డాటర్. ఎమ్ అనేది వై యొక్క డాటర్ అంట. చూడండి, వై ఎక్కడ తీసుకున్నా. ఎమ్ అనేది డాటర్ కాబట్టి ఎమ్కి మైనస్ తీసుకున్నా. అమ్మాయి అయితే మైనస్, అబ్బాయి అయితే ప్లస్. ఇందాకడే చెప్పాను కదా. అలాగే ఎక్స్ ఈజ్ ఎన్స్ మదర్. నాకు వై ఎమ్ తప్ప ఇంకేమీ తెలియదు. పి ఈజ్ ఏస్ ఫాదర్, మళ్ళీ నాకేమీ తెలీదు. బి ఈజ్ ఎన్స్ సన్, నాకు మళ్ళీ తెలియదు. ఎమ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్. ఓకే. పి ఈజ్ మ్యారీడ్ టు ఎమ్. ఇక్కడ అమ్మాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడు అబ్బాయే కదా, అందుకే ప్లస్ రాసా. ఎక్స్ ఈజ్ మ్యారీడ్ టు వై. ఎక్స్ వై జెండర్స్ నాకు తెలియదు కాబట్టి ఆగా. తర్వాత చూడండి, ఎక్స్ ఈజ్ ఎన్స్ మదర్. ఎక్స్ అనేది ఎన్ఐ యొక్క మదర్ అంట. అంటే ఎక్స్ అనేది ఎన్ఐ యొక్క మదర్ అంటే ఎక్స్ అమ్మాయి, వై అబ్బాయి. సో ఎన్ ఇక్కడ తీసుకుంటా. అలాగే ఇక్కడ ఒక కండిషన్ ఉంది చూడండి, ఎమ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిస్టర్స్. అంటే ఎన్ అనేవాడు ఖచ్చితంగా అబ్బాయే కదా, ఇంకేం వదిలేసాం మనం? పి ఈజ్ ఏస్ ఫాదర్. పి అనేవాడు ఏ యొక్క ఫాదర్ అంట. అలాగే బి ఈజ్ ఎన్ సన్.
ఇక్కడ తీసుకుంటున్నా. బి అనేది ఎన్ యొక్క సన్. ఎవరు? బి. ఏమడిగాడు? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ది పి అంటే పి యొక్క వైఫ్ ఉంటుంది, వైఫ్కు బ్రదర్ ఉంటాడు, ఆ బ్రదర్కు సన్ ఉంటాడు. ఎక్కడ ఉంటుంది? ఇదిగోండి, వైఫ్ యొక్క బ్రదర్ యొక్క సన్. 4th ఆప్షన్. చెప్పే కదా వెతికి తెచ్చానని. ఈ డయాగ్రామ్ అనేది ఈ కింద అట్లా దేనివల్ల వచ్చిందని అడిగాడు. ఫస్ట్ చూడండి, రోలర్స్. ఇది రోలర్ అనుకుందాం. సపోజ్ అబ్బాయిలందరూ రోలర్లు అవ్వాలని రూల్ లేదు కదా, ఇలా మెన్ తీసుకుంటా. తర్వాత ఇంజనీర్స్, కొంతమంది రోలర్స్ ఇంజనీర్స్ అవ్వచ్చు, కొంతమంది మెన్ ఇంజనీర్స్ అవ్వచ్చు. ఇలా వస్తుందండి డయాగ్రామ్. సో ఫస్ట్ ఇది కాదు. ఫిమేల్స్, వైఫ్స్, డాక్టర్స్, వీళ్ళందరూ అమ్మాయిలు. వైఫ్స్ అందరూ ఫిమేల్సే కదా. ఇలా కొంచెం రాగానే మనకు రావాల్సిన డయాగ్రామ్ ఇది. షేప్ కొంచెం తేడా వచ్చింది కదా, ఇది వెంటనే కాదు. ఇంకా డాక్టర్స్ చెక్ చేయకూడదు. అలాగే ఫాదరు, ఇన్ఫాంట్స్, మేలు. ఇలా నేను ఒక ఫాదర్ అనే డయాగ్రామ్ తీసుకున్నాను అనుకోండి. ఫాదర్స్ అందరూ మేలే కదా, అందుకే లోపల మేల్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన ఈ డయాగ్రామ్కి, మనం తీసుకున్న ఈ డయాగ్రామ్కి సంబంధం లేదు కదా, ఇది కూడా కాదు. మరి చివరిది ఒకసారి పెట్టేసి వెళ్ళిపోవాలి. బట్ మనం చెక్ చేద్దాం. మదర్సు, యాక్ట్రస్. మదర్స్, కొంతమంది మదర్స్ యాక్టర్స్ అవ్వచ్చు కదా, యాక్ట్రెస్ అంటే అమ్మాయిలే కదండి, అవ్వచ్చు. అలాగే బాయ్స్ పూర్తిగా డిఫరెన్స్. మదర్స్ అనేది ఫిమేలు, యాక్ట్రెస్ అనేది ఫిమేలు, బాయ్స్ అనేది పూర్తిగా మేలు. అక్కడ మీరు గమనిస్తే నాకు వచ్చింది ఇక్కడ ఉన్నది సేమ్ డయాగ్రామ్. థ్యాంక్ యూ.